ఒకప్పుడు మమతా బెనర్జీ అంటేనే తృణమూల్ కాంగ్రెస్ అంటేనే మమతా బెనర్జీ అనే పరిస్థితి. 3 దశాబ్దాలుగా ఆమె చుట్టూనే పార్టీ రాజకీయాలు తిరిగాయి. పార్టీకి ఎదురైన ప్రతి సంక్షోభాన్ని మమత ఒక్కరే ఎదుర్కొన్నారు. అధికారంలోకి తీసుకువచ్చింది కూడా ఆమెనే. వరుస విజయాలతో తృణమూల్ కాంగ్రెస్ను పశ్చిమ బెంగాల్లో అప్రతిహత రాజకీయ శక్తిగా నిలబెట్టింది కూడా ఆమెనే. కానీ ఇప్పుడు అదే పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం లోపలే పరిమితమైన అసంతృప్తి ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారింది. పార్టీ కార్యాలయంపైనే ఆధిపత్య పోరు మొదలైంది. అసలు తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది? పార్టీ అధ్యక్షుడు ఎవరు? పార్టీ గుర్తుపై హక్కు ఎవరికి అనే ప్రశ్నలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు చాలా కాలంగా ఉన్నాయనే ప్రచారం వినిపించినప్పటికీ అవి ఒకేసారి ఇంత పెద్ద సంక్షోభంగా మారతాయని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే పార్టీలో అధికారిక నాయకత్వాన్ని సవాల్ చేసే స్థాయికి పరిస్థితి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలకు కేంద్ర బిందువుగా నిలిచింది రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం. ఈ వర్గం ఒక్కసారిగా కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ తమ ఆధిపత్యాన్ని ప్రకటించింది. అంతేకాదు, కార్యాలయానికి తాళం వేసి ఇకపై ఈ కార్యాలయం తమ నియంత్రణలోనే ఉంటుందని బహిరంగంగా ప్రకటించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం కార్యాలయం స్వాధీనం చేసుకోవడమే కాదు, అసలు తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, పార్టీ అసలైన వారసత్వం తమ వర్గానికే చెందుతుందని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా చివరకు అదే విషయాన్ని గుర్తిస్తుందని తిరుగుబాటు నేతలు ధీమాగా ప్రకటించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రితబ్రత బెనర్జీతో పాటు ఫిర్హాద్ హకీం, సందీపన్ సాహా, జావేద్ ఖాన్, అక్రూజ్ జమాన్ తదితర నేతలు కలిసి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇప్పటికే కొత్త ఏర్పాట్లు చేశారు. భవనం వెలుపల కొత్త పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లో మమతా బెనర్జీ ఫోటో ఉన్నప్పటికీ ఆమె పాత్రను పూర్తిగా మార్చేశారు. ఇప్పటి వరకు పార్టీ అధినేత్రిగా ఉన్న మమతను ఇకపై కేవలం సలహాదారుగా మాత్రమే పరిగణిస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో అరూప్ రాయ్ను తృణమూల్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రకటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం నాయకత్వ మార్పు ప్రకటించడం కాదు, అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షురాల్ని పక్కన పెట్టి కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం ద్వారా ప్రత్యక్షంగా సవాల్ విసిరినట్లయింది. ఈ పరిణామాలకు ముందు జరిగిన సంఘటనలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. తిరుగుబాటు వర్గం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. తమ వాదనకు సంబంధించిన అన్ని పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది. గత నెల 22వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి అందులో అరూప్ రాయ్ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని తెలిపింది. మరుసటి రోజే ఈ విషయాన్ని అధికారికంగా ఎన్నికల సంఘానికి తెలియజేశామని కూడా వివరించింది. అంటే తిరుగుబాటు వర్గం ముందుగానే చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం మీడియా ముందు ప్రకటనలు చేయడమే కాకుండా ఎన్నికల సంఘం ముందు కూడా తమ వాదనను నమోదు చేసింది. ఇదిలా ఉండగా కేంద్ర కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తిరుగుబాటు నేతలు మరింత దూకుడుగా మాట్లాడారు. సందీపన్ సాహా, జమాల్ మీడియాతో మాట్లాడుతూ మెజార్టీ తృణమూల్ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని చెప్పారు. ప్రజల మద్దతు కూడా తమ వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారిక కార్యాలయం తమదేనని, ఎన్నికల గుర్తుపై పూర్తి హక్కు కూడా తమ వర్గానికే చెందుతుందని స్పష్టం చేశారు. ఇకపై పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు అరూప్ రాయ్ పర్యవేక్షణలోనే కొనసాగుతాయని ప్రకటించారు. అంతేకాదు, మమతా బెనర్జీ ఇకపై పార్టీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదని, ఆమె కేవలం సలహాలు ఇచ్చే నాయకురాలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక ప్రకటనలుగా మారాయి. అయితే ఈ పరిణామాలన్నింటినీ మమతా బెనర్జీ ప్రధాన వర్గం తీవ్రంగా ఖండించింది. మమతకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తిరుగుబాటు వర్గంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతమంది గూండాలు, సమాజ వ్యతిరేక శక్తులు కలిసి ఒక ముఠా ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన అది రాజకీయ పార్టీ అయిపోదని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వర్గాన్ని ఎన్నికల సంఘం ఎలా గుర్తిస్తుందని ప్రశ్నించారు. తిరుగుబాటు వర్గం చేస్తున్న ప్రకటనలకు ఎలాంటి చట్టబద్ధమైన విలువ లేదని తేల్చి చెప్పారు. నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ నాయకత్వంలోనే కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పేరుపై హక్కు ఎవరికి ఉంటుంది? ఎన్నికల గుర్తు ఎవరికి దక్కుతుంది? పార్టీ కార్యాలయంపై నియంత్రణ ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంపై పడింది.
భారత రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కొత్తవి కావు. గతంలో అనేక పార్టీల్లో చీలికలొచ్చాయి. కొన్నిసార్లు పార్టీ పేరు ఒక వర్గానికి, గుర్తు మరో వర్గానికి వెళ్లిన సందర్భాలున్నాయి. మరికొన్ని సందర్భాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంస్థాగత మద్దతు ఎవరికి ఉందో పరిశీలించి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అందుకే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ విషయంలో కూడా అదే తరహా ప్రక్రియ జరిగే అవకాశాలపై రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం ఒక పార్టీ మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువు. గత 15 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న ఈ పార్టీలో ఇలాంటి పరిస్థితి రావడం రాజకీయంగా ఎంతో కీలక పరిణామంగా మారింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అధికార పార్టీకి పెద్ద సవాల్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వివాదం మరింత ముదిరితే పార్టీ కేడర్ 2 వర్గాలుగా చీలిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు విధేయతల ఆధారంగా విభజన జరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అదే జరిగితే తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కోల్కతాలో భద్రతా పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పార్టీ కార్యాలయం వద్ద ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోల్కతా పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలను కూడా మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఉంది. తిరుగుబాటు వర్గం సమర్పించిన పత్రాలు ఎంతవరకు చట్టబద్ధమైనవి? నిజంగా సంస్థాగత మార్పులు జరిగాయా? మెజార్టీ మద్దతు ఎవరికుంది? పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి ఎన్నిక జరిగిందా అనే అంశాలను పరిశీలించిన తర్వాతే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రాజకీయంగా చూస్తే ఈ పరిణామాలు మమతా బెనర్జీకి పెద్ద హెచ్చరికగా మారాయి. ఇంతకాలం బాహ్య ప్రత్యర్థులతో పోరాడిన ఆమె ఇప్పుడు సొంత పార్టీలోనే నాయకత్వాన్ని సవాల్ చేసే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తిరుగుబాటు వర్గం ఎంత బలంగా ఉందన్నది ఒక ప్రశ్న అయితే, మమతా బెనర్జీ తన రాజకీయ అనుభవంతో ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది మరో కీలక అంశంగా మారింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి. అధికార పార్టీలో చీలిక మరింత పెరిగితే దాన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే తుది నిర్ణయం మాత్రం ఇంకా వెలువడలేదు. తిరుగుబాటు వర్గం చెబుతున్నట్లుగానే నిజంగానే తృణమూల్ కాంగ్రెస్లో మెజార్టీ వారి వైపే ఉందా, లేక మమతా బెనర్జీ నాయకత్వమే ఇప్పటికీ పార్టీపై పూర్తి నియంత్రణ కొనసాగిస్తోందా? పార్టీ పేరు, ఎన్నికల గుర్తు, కేంద్ర కార్యాలయం, చివరికి అసలైన తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. అప్పటి వరకు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.